సో హే మామ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గట్టిగా అయితే అరవడం లేదు, ఎందుకంటే మనుషులు అయితే పనుకొని ఉన్నారు అక్కడ. సో ఈరోజు నేను పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేస్తాననేది అనమాట బ్లాగు. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అయితే అవుతుంది. నార్మల్గా నేను ఏం చేస్తానంటే రాత్రి మొత్తం మేలుకొని పొద్దున్నే 5కి అంతా లేచి బయటికి వెళ్ళేసి టీ తాగేసి వచ్చి పనుకుంటాను అనమాట. సో ఇలా కాదు, ఈరోజు రాత్రి 9కి అయితే అనుకున్నాను. సో ఇప్పుడు లేచి అనమాట. ఏం చేద్దామంటావు మరి? 4:30 అయితే అవుతుంది టైం. మీకు చూపించడానికి వేరే ఫోన్ కానీ లేదు. సో 4:30 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంత రాత్రిలో అంటే ఇంత పొద్దున్నే ఎవరు వేడి నీళ్ళు పోసుకుంటారు, నార్మల్ నీళ్ళు పోసుకుంటారు. నేను మాత్రం చల్లగా ఉండే నీళ్ళు అయితే పోసుకోబోతున్నాను అనమాట. అట్లనే అనమాట మనం నార్మల్గా వేసేది, వేడి చేసుకొని మళ్ళీ పోసుకునేది. సో చల్లగా ఉండే నీళ్ళు పోసుకొని బయటికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్ షారుఖ్, వాడు తెలిసే ఉంటుంది, లాస్ట్ బ్లాగ్లో చూశారు మీరు. సో వాడైతే వస్తున్నాడు. సో దాని తర్వాత అబూజర్ అనేసి తెలిసే ఉంటుంది, వాటి నా వీడియోలో అంతగా కనిపించలేదు. సో చూపిస్తాను. సో వస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే నేను సింగిల్గా వెళ్తాను. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి గైస్. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. బ్లాగ్ క్రేజీగా అయితే ఉండబోతుంది. లైక్ చేయకపోతే లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడైతే రెడీ అయిపోయాయి అనమాట, నీళ్ళు అయితే పోసుకొని. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయితే అవుతుంది, అంతే 5 అయితే అవుతుంది టైము. సో ఇప్పుడైతే మనం వెళ్దాము. షారుఖ్ అయితే ఫోన్ చేసినప్పుడు వస్తా అన్నాడంట. సో లెట్స్ గో, వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. సో ఫస్ట్ షారుఖ్ని పికప్ చేసుకుందాం, దాని తర్వాత అబూజర్ వస్తా అన్నాడు, అబూజర్ని అన్నీ తీసుకుందాము. సో లెట్స్ గో. సో గైస్ మన షారుఖ్ ఖాన్ అయితే వచ్చేసాడనమాట. నేనైతే షారుఖ్ ఖాన్ అనిపిస్తానండి, వాడి పేరు షేక్ షారుఖ్ అనమాట. సో మన షారుఖ్ అయితే వచ్చేసాడు. ఇంకా అబూజర్ని పిలుచుకొని పోవడానికి అయితే వెళ్తున్నాము. వెళ్దామమ్మా? వెళ్దామమ్మా. సో లెట్స్ గో. గైస్ మన అబూజర్ అయితే వచ్చేసాడనమాట. వీడు నా బ్లాగ్స్లో చూసుండరు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? వచ్చేసాడు. మా షారు అండ్ అబూజర్ ఇద్దరు అయితే ఉన్నారనమాట. సో లెట్స్ గో. గైస్ మనం ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట టీ తాగేదానికి. వీళ్ళందరూ అయితే మొగం అయితే దాచిపెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడే లేచి వచ్చారు కదా, మొగం కూడా కనుక్కోలేదు. అందుకైతే మొగం తగ్గించుకుంటాం. మేమైతే ఇప్పుడు టీ తాగేదానికి అయితే వచ్చాం అనమాట మదనపల్లి రోడ్కి. సో లెట్స్ గో. టీ తాగుతా, కాఫీ తాగుతామమ్మా? మామ టీ తాగుతావమ్మా? మా అబూజర్ అయితే టీ తాగుతాడంట. నువ్వేది మామా? వాడికి తక్కువ ఉందంటే వాడు టీ తాగడంట. నేనైతే నార్మల్గానే కాఫీ తాగుతాను. మగ్గలు పాలు మరో మగ్గలు బ్రూ కాస్త చక్కెరవి మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచి ఇటు నుంచటు కలిపితే టేస్టీగా. సో వాడు ఏదైనా తింటాడేమో. సో లెట్స్ గో. సరే మనం ఇప్పుడైతే వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. కేఫే మనకి లేదనేది. సో మదనపల్లి రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మనం రీల్స్ చేయడానికి అయితే వెళ్దాం అనమాట, నేను షారు అండ్ అబూజర్. సో వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చూస్తాము, మీ అందరికీ చూస్తాము. ఏం మామ దగ్గు వస్తుందా? అవును మామ. విక్స్ వీళ్ళ తీసుకో, కిచ్ పోగొట్టుకో. విక్స్ గోలీ వేసుకో, కిచ్ పోగొట్టుకో. నార్మల్గా రీల్స్ తీస్తాం కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట రీల్స్ చేయడానికి. అక్కడ గ్రౌండ్ కాడికి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఇప్పుడైతే 2 రీల్ అయితే కంప్లీట్ చేసాను. సో మన అబూజర్ రీల్ ఒకటి. ఏమైనా మాట్లాడతావా? మాట్లాడదాం. మన అక్షత్కి కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్స్ ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాము. ఎంత కష్టం వచ్చినా, ఎంత వాన వచ్చినా, ఎంత ఎండ వచ్చినా మన అక్షత్ ఆడిపోయినా రీల్స్ ఇస్తానే ఉంటాడు. భలే మాటలు ఇది చేస్తాడు. టీస్టాల్లో కూడా అంతే. ఈ కాఫీ తాగుతా అంటే కూడా రీల్స్ తీసేదంటే కొంతమంది అయితే నవ్వుతున్నారు, ఏమంటే కొంతమంది అయితే నవ్వుతున్నారు. అదంతా కష్టపడితేనే గైస్ అది కష్టం అంతా తెలిసింది, లేదంటే తెలియదు. లాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఆ బ్లాగ్ సాయంత్రం కంటిన్యూ చేస్తా. సో 2 రీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఓకే గైస్, ఇప్పుడైతే సాయంత్రం కంటిన్యూ చేస్తా జిమ్కి వెళ్ళేటప్పుడు.
ఫోన్ చేస్తా. ఓకే డన్. One eternity later. గైస్ నేను కాసేపు పడుకొని లేచి దాని తర్వాత బయటకు వెళ్ళేసి తిరిగి వచ్చి ఇప్పుడైతే నేను జిమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే గ్రౌండ్ కాడికి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసి ఉమెన్ అయితే పికప్ చేసుకునేందుకు వెళ్తున్నాను. ఉమెన్ని వేసుకొని చక్కగా జిమ్కి అయితే వెళ్ళిపోదాం. చలో అనే ఉమెన్ని పిలుచుకొని అయితే మనం ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్ చేసుకొని బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాము. నేను ఉమెన్ కలిసి అయితే జిమ్కి అయితే వచ్చేసాము. కాసేపు వర్కౌట్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఈ బ్లాగ్ ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. ఓకే, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.